బ్రేకింగ్ న్యూస్. నంద్యాల వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతును ప్రకటిస్తున్నారా? సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి ఇంటికి వెళ్లడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతూ నంద్యాలలో శిల్ప రవి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. ప్రచారం చివరి రోజు కావడంతో అల్లు అర్జున్ రావడంపై ఆసక్తి కనిపిస్తోంది. అల్లు అర్జున్ శిల్ప రవి ఇంటికి వెళ్లిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి హుస్సేన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. హుస్సేన్, అల్లు అర్జున్ శిల్ప రవి ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన శిల్ప రవికి మద్దతు ప్రకటిస్తున్నారా? రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు ఎన్నికల ముగింపు రోజు కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నంద్యాల నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పుష్ప ఎవరైతే ఉన్నారో బన్నీ, అల్లు అర్జున్ ఈ రోజు శిల్ప రవి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆయన ఇంటికి బ్రేక్ఫాస్ట్ కోసం రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేటువంటి క్రమంలో తన ఫ్రెండ్ ఇద్దరు, అంటే శిల్ప రవి, బన్నీ సంబంధించిన బన్నీ ఇద్దరు కూడా కలిసి చదువుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కావడం. హుస్సేన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి మనం శిల్ప రవి ఇంటి దగ్గర అల్లు అర్జున్ ఉన్నారు. ఇంటి దగ్గరికి భారీగా వచ్చిన కార్యకర్తలను కూడా మనం చూడొచ్చు. శిల్ప రవి ప్రచారంలో ముమ్మరంగా దూసుకుని వెళ్తున్న సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. అయితే ఆ సమయంలో శిల్ప రవి చేయి పట్టుకొని జనానికి అభివాదం చేశారు. శిల్ప రవిని గెలిపించండి అనే విధంగా అల్లు అర్జున్ జనానికి చూపిస్తూ ఆయన అభివాదం కూడా చేశారు. శిల్ప రవికి, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు అనే చర్చ జరుగుతోంది. ఆయన నోటితో చెప్పకపోయినా అక్కడ వచ్చిన జనాలకి అభివాదం చేస్తూ శిల్ప రవి చేయి పట్టుకొని ఆయన జనాలకు అభివాదం చేసిన దృశ్యాలు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ శిల్ప రవికి మద్దతు ప్రకటించారు అనే చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో శిల్ప రవి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో శిల్ప రవి ప్రచారంలో ఉన్నారు. భారీగా జనం కూడా అక్కడికి భారీగా జనం తరలి వచ్చారు. వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళందరికీ అభివాదం చేస్తూ శిల్ప రవి చేయి పట్టుకొని జనానికి అభివాదం చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది శిల్ప రవికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన సంకేతమే అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, భారీగా జనం వచ్చారు, దృశ్యాలు కనిపిస్తుంది. శిల్ప రవి చేయి పట్టుకొని ఆయన జనానికి అభివాదం చేస్తున్నారు. ఇది మద్దతు ప్రకటించినట్టే అనుకోవచ్చా అల్లు అర్జున్? నంద్యాల నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి శిల్ప రవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి బండి ఎవరైతే ఉన్నారో మన హీరో అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి సమయంలో నంద్యాల నియోజకవర్గంలో తన ఫ్రెండ్ ఎవరైతే శిల్ప రవి బరిలో ఉన్నారో శిల్ప రవి ఇంటికి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్లారు. అయితే నంద్యాల పట్టణం మాత్రం ఒకటే మారు మోగుతా ఉంది. పుష్ప 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 అంటూ నినాదాలతో హోరెత్తిస్తా ఉంది. మొత్తం శిల్ప రవి ఇంటి దగ్గర మొత్తం పెద్ద సంఖ్యలో వేలాది మందిగా అల్లు అర్జున్ అభిమానులు చేరడంతో అసలు నంద్యాల నియోజకవర్గం ఒకసారిగా హీట్ ఎక్కింది. ఎన్నికల ప్రచారం ఈ రోజు ముగిస్తూ ఉండడంతో ఒకసారిగా అల్లు అర్జున్ రాక కూడా శిల్ప రవికి ప్లస్ గా మారేటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. మనం దృశ్యాలు కూడా పక్కన చూస్తా ఉన్నాం. శిల్ప రవి చేయి పట్టుకొని అభివాదం చేస్తూ ఆ అభిమానులకి వచ్చినటువంటి కార్యకర్తలకి అక్కడ ఉన్న అందరికి కూడా అభివాదం చేస్తున్నటువంటి సంకేతాన్ని చూస్తే స్పష్టంగా తన మద్దతు శిల్ప రవికి ప్రకటించినట్లుగా మనం చెప్పుకోవాల్సింది. మాట్లాడారా అల్లు అర్జున్? హుస్సేన్, రోహిత్, ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంట్లో ఇప్పుడే తాజాగా కాసేపటి క్రితమే బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ మీద కూర్చున్నట్టు మనకు ప్రధానంగా అయితే తెలుస్తా ఉంది. అయితే తను బయటకు వచ్చి అభిమానులకి ఏమన్నా మాట్లాడతారా, లేకపోతే మీడియాతో ఏమన్నా మాట్లాడతారా మాత్రం అక్కడ మీడియాతో కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అభిమానాలతో కూడా తన అభిమాన హీరో పుష్ప సినిమాతో మొత్తం ఒక్కసారిగా ఇండస్ట్రీని కలెక్షన్స్ మొత్తం షేక్ చేసినటువంటి అల్లు అర్జున్ అక్కడికి రావడంతో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ మాస్ క్యాంప్ ఈ సమయంలో అల్లు అర్జున్ శిల్ప రవి ఇంటికి రావడం అక్కడ రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే శిల్ప రవి సంబంధించిన ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. తాను ఈ రోజు ఎన్నికల ప్రచారం ముగింపు కానుంది. ఈ నేపథ్యంలో రేపు లేదు మర్నాడు రోజు, అంటే సోమవారం రోజు ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తప్పనిసరిగా రాజకీయంగా ఓటు షేరింగ్ గా చూసుకుంటే మనం తప్పనిసరిగా అడ్వాంటేజ్ శిల్ప రవికి అవుతుంది. తప్పనిసరిగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా శిల్ప రవికి ఓటేసేందుకు సంకేతాలు ఇచ్చినట్లే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్
ఆ అభ్యర్థి చేతి పట్టుకొని అభివాదం చేయించడం, అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా తన మద్దతు ఇండైరెక్ట్ గా అంటే స్పష్టంగా తన నోటు ద్వారా తన ప్రకటన చేయకపోయినా అభివాదం చేయడానికి సంకేతంగా చూసుకుంటే మాత్రం తన మద్దతు మాత్రం శిల్పా రవికే ఉందని ప్రగాఢంగా గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యము, తన అభిమాన నాయకుడు ఇక్కడ వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా తన కాబోయేటువంటి అంటే గతంలో ఎమ్మెల్యేగా గెలిచే సిటీకి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఈ శిల్పారవి ఇంటికి పోవడం మాత్రం అక్కడ తన మద్దతు పూర్తి స్థాయిలో తన కుటుంబ అంటే అల్లు అర్జున్ మద్దతు శిల్పారవి కుటుంబానికి ఉన్నట్టు, శిల్పారవికి ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కలిసి చదువుకున్నారు, క్లాస్మేట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల ముగింపు నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో ఈయన రావడం మాత్రం తప్పనిసరిగా శిల్పారవికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. శిల్పారవికి పూర్తి స్థాయిలో తన మద్దతు ఇండైరెక్ట్ గా ప్రకటించినట్లే ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నంద్యాల పట్టణంలో మాత్రం పుష్ప నినాదాలతో మారుమవుతుంది. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ అభిమానులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భంలోనే గెలుపు ఖాయం అనేటువంటి సంకేతాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభిమానులు ఒకవైపు, మరోవైపు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ శిల్పారవి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ బ్రేక్ఫాస్ట్ తర్వాత అభిమానులతో మాట్లాడతారా, లేకపోతే అక్కడ నుంచి మరి తిరుగు ప్రయాణంగా అంటే మన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ ఆగారు కాబట్టి మరి తన ప్రయాణం కొనసాగిస్తారనేటువంటి మాత్రం మరి కాసేపట్లో తేలనుంది. రోహిత్, రాణి హుసేన్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అప్పటికి అక్కడికి భారీగా జనం కూడా తరలి వచ్చారు. వారందరినీ చూస్తూ అభివాదం చేస్తూ శిల్పా రవి చేయి పట్టుకొని ఆయన గెలిపించండి అనే ఉద్దేశంలో వాళ్ళందరికీ అభివాదం చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు బాబాయ్ గెలుపు కోసం రామ్ చరణ్ పిఠాపురంకి వచ్చిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతూ తన స్నేహితుడైన శిల్పా రవి ఇంటికి వెళ్ళారు. రవి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ శిల్పా రవి ఇంటికి వెళ్ళడంతో భారీగా జనం కూడా అక్కడికి తరలి వచ్చారు. అల్లు అర్జున్ చూడటానికి కూడా మరికొంతమంది వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే శిల్పా రవి ప్రచారంలో ఉన్నారు, భారీగా జనం కూడా తరలి వచ్చారు. వారందరినీ చూస్తూ అల్లు అర్జున్ అభివాదం చేశారు. శిల్పా రవి చేయి పట్టుకుని జనానికి చూపిస్తూ అభివాదం చేశారు. ఇది శిల్పా రవికి అల్లు అర్జున్ మద్దతును తెలియచేస్తోందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు రామ్ చరణ్ పిఠాపురంకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ను గెలిపించండి అని కోరుతూ ఆయన నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటు అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొనకపోయినా మీరు ఇప్పుడు టీవీలో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అల్లు అర్జున్ చేయి పట్టుకుని ఆయన ఎట్లా పైకి లేపి అభివాదం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే అల్లు అర్జున్ మద్దతు శిల్పా రవికి ప్రకటించిన విధంగానే ఉంది అనే చర్చ జరుగుతుంది. ఆయన నోట్తో ఏమీ మాట్లాడలేదు ఇంతవరకు. కానీ ఇంకా శిల్పా రవి ఇంట్లోనే ఉన్నారు. ఆయన వెళుతూ ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. కానీ ఇటు రామ్ చరణ్ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. బాబాయ్ గెలుపు కోసం ఓట్లు అడగటానికి ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. భారీగా పిఠాపురంలో కూడా జనం తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొవటానికి, చివరి రోజు ప్రచారంలో పాల్గొవటానికి రామ్ చరణ్ పిఠాపురంకి వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకరు స్నేహితుడి కోసం నంద్యాల వెళ్ళారు, మరొకరు బాబాయ్ కోసం పిఠాపురంకి వచ్చారు. ఇద్దరు మెగా కాంపౌండ్కు చెందిన హీరోలే. ఒకరు కూటమి అభ్యర్థి బాబాయ్ పార్టీ అధినేత విజయం కోసం పిఠాపురం నియోజకవర్గానికి వెళితే, మరొకరు స్నేహితుడి కోసం ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్ళారు. తిరుపతికి వెళుతూ నంద్యాల శిల్పా రవి నివాసానికి వెళ్ళారు. అప్పటికే భారీగా జనసంద్రంగా మారిపోయింది శిల్పా రవి ఇంటి పరిసర ప్రాంతం అంతా కూడా. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు. వారందరినీ చూస్తూ శిల్పా రవి చేయి పట్టుకొని అభివాదం చేస్తూ ఉన్నారు. శిల్పా రవి ఆయన విజయం కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రచారం ఆఖరి రోజు కావడంతో ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ కూడా
శిల్ప రవి నివాసానికి రావడం, శిల్ప రవి అల్లు అర్జున్ ఇద్దరు కలిసి నియోజకవర్గ ప్రజలకు కనపడడం, అభివాదం చేయడం, ఇవి శిల్ప రవికి ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగానే భావిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి ఇప్పటికే మెగా కాంపౌండ్ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. నాగబాబు దంపతులు అక్కడ ప్రచారంలో నిర్వహించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ప్రచారంలో పాల్గొనటానికి, పవన్ కళ్యాణ్ను గెలిపించమని పిఠాపురం ఓటర్లను అభ్యర్థించటానికి, ప్రచారంలో పాల్గొనటానికి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గెలుపు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో కలిసి ఉండటం కొంత చర్చనీయాంశంగా ఉంది. ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలే. ఒకరు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళితే మరొకరు బాబాయ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అల్లు అర్జున్ శిల్ప రవి ఇంటికి వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. జనం కూడా కేరింతలు కొడుతూ అల్లు అర్జున్ని చూసి అభివాదం చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా జనానికి అభివాదం చేస్తూ శిల్ప రవి చేయి పట్టుకొని వారందరికీ అభివాదం చేశారు.